So here is an example question on oblique projectile. A particle is, let's say, a particle is projected with 20 meters per second, making an angle (60 degrees) with horizontal. Horizontal to 60 degrees angle చేస్తూ particle project చేశాడు. So its velocity when it makes and our velocity vector when it makes 30 degrees with horizontal is. So this is an important model. Listen, ఇక్కడ మనకి యాక్చువల్గా ఏమంటున్నాడు క్వశ్చన్లో అంటే పార్టికల్ని ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాడంటాము 60 degreesతో ప్రొజెక్ట్ చేశాడు. సో పార్టికల్ని 60 degreesతో ప్రొజెక్ట్ చేస్తే ఆ పార్టికల్ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇక్కడికి ఫైనల్లీ ఇక్కడ రీచ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మోషన్ ఆఫ్ ద పార్టికల్, వీ నో దిస్. ఇప్పుడు ఇక్కడ చేసే యాంగిల్ ఎంత అంటే 60 degrees అన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఇది పైకి వెళ్తుందో వెన్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ అప్, ఆ యాంగిల్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. వెన్ ఇట్ స్టార్ట్ మూవింగ్ అప్, ఆ యాంగిల్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోరా, ఇక్కడికి వచ్చినప్పుడు అది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఏమంటాం మనం? సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్టికులర్ పాయింట్, లెట్స్ సే ఇట్ మేక్స్ అన్ యాంగిల్, సారీ ఇక్కడికి వచ్చింది హియర్, ఇక్కడ వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ యూమా, ఇక్కడ రాగానే వెలాసిటీ మారిపోతుంది. వి నో ద వెలాసిటీ చేంజెస్, లెట్స్ సే ఇట్ ఇస్ వి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత యాంగిల్ చేస్తుందంటమ్మా? ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees అంట. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత 30 degrees చేస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు దాని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఏ పార్టికల్ ఇస్ ప్రొజెక్టెడ్ విత్ 20 meters per second మేకింగ్ అన్ యాంగిల్ 60 with horizontal. Its velocity when it makes 30 degrees with horizontal is, horizontal తో 30 చేస్తున్నప్పుడు దాని వెలాసిటీ ఎంతో అని అడిగాడు. మీకు ఒక విషయం, ఒక బేసిక్ పాయింట్ మీద దీని ఆన్సర్ వస్తుంది. అదేంటంటే ఏ పాయింట్ లో అయినా హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ సేమ్ ఉంటుంది, అవునా కాదా? నేను స్టార్టింగ్ లో చెప్పాను, బికాస్ యాక్సలరేషన్ అలాంగ్ హారిజాంటల్ ఇస్ 0, దేర్ ఫోర్ ఎట్ ఎవ్రీ పాయింట్. ఇప్పుడు ఇక్కడ యూ ఉంది, హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటంటే యూ కాస్ థీటా. ఇక్కడ వెలాసిటీ v ఉంది, మళ్ళీ ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటంటే v కాస్, సరే ఇక్కడ u కాస్ థీటా అంటే 30 degrees కాబట్టి డైరెక్ట్ గా u కాస్ 30 degrees అని రాద్దాం. మరి ఇక్కడ సారీ 60 degrees, u కాస్ ఇక్కడ వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ ఎంత అంటే u కాస్ 60. సో ఏ టైంలో అయినా ఏ ప్లేస్ లో అయినా సరే ప్రొజెక్టైల్ మోషన్ లో హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుందా లేదా? సో ఇక్కడ v కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఎంత రాయాలి మనం? v కాస్ 30 అని రాయాలి. అయితే ఇక్కడ హారిజాంటల్ రెండు సేమ్ ఉంటాయి కదా. సో v కాస్ 30 degrees is equal to u కాస్ 60 degrees. ఇందులో నుంచి v వాల్యూ వస్తుంది, v ఇంటూ కాస్ 30 అంటే √3/2 is equal to u అంటే 20 ఇచ్చాడమ్మా, కాస్ 60 అంటే 1/2. సో 2 క్యాన్సిల్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ v is 20/√3. The value of v is 20/√3. సో ఇదే క్వశ్చన్ ని కొన్నిసార్లు ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ if it makes an angle theta at horizontal, what is the velocity when it makes angle alpha అని అడుగుతాడు. సో థీటా చేస్తుంది, ఆల్ఫా అని అడుగుతాడు. అంటే ఈ ప్లేస్ లో థీటా అని రాస్తాడు, వాట్ ఈస్ ద వెలాసిటీ వెన్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా అని. అప్పుడు ఏం రాయాలి మనం ఇక్కడ కండిషన్ అంటే యాక్చువల్ గా
v cos alpha is equal to u cos theta అని రాయాలి, అంతే కదరా? ఇక్కడ అది చేసింది మనం అదే కదా. సో థీటా యాంగిల్ చేస్తుంది, ఆల్ఫా చేయాలంటే ఎంత ఆల్ఫా చేసేటప్పుడు ఎంత వెలాసిటీ. సో సింపుల్ గా v is equal to u cos theta by cos alpha. So you can simply remember this, but din pedda remember cheyadan formula em kaadu. At every point, so the solution, the key concept here is horizontal component of velocity is same at every point. Horizontal component of velocity is the same at every point. Is the same at every point. So I hope this is clear. So this is like ila kuda question undochu. Okay. Let's like కొన్ని ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మనకు దాని మీద ఉన్న గ్రిప్ అర్థం అవుతుంది. Let us see the thing which is average velocity in case of average velocity in projectile motion. Average velocity projectile motion లోనే కాదు, ఏ మోషన్ లో అయినా ఒకటే, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అంతే. Average velocity always means total displacement by total time. So ఇక్కడ ఏం చేద్దామంటే v average is total displacement s bar by total time t. ఏమండి ఇప్పుడు ఇక్కడ యావరేజ్ వెలాసిటీకి టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టరే కదా అని రాయాల్సింది. ఏంటి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మీకు గుర్తుండాలి, u cos theta into t into I cap plus u sin theta into t minus u sin theta into t minus half gt square into j cap. ఇదేంటి టోటల్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం అంటే డివైడెడ్ బై t. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ, ఇందులో న్యూమరేటర్ లో డినామినేటర్ లో t క్యాన్సిల్ చేస్తే యావరేజ్ వెలాసిటీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, యావరేజ్ వెలాసిటీ ఏమొస్తుందండి, ఇక్కడ ఏం మిగులుతుందంటే u cos theta మిగులుతుంది ఇంటూ I cap, అండ్ ఇక్కడ t వెళ్ళిపోతే ప్లస్ u sin theta into u sin theta minus gt by 2 into j cap. Basically, this is the average velocity, and I hope there is no confusion in this. Okay, average velocity in projectile motion. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే average velocity for two different points కనుక్కుందాం. So let's say first case ఏంటంటే average velocity during average velocity to reach maximum height. First one is average velocity when it reaches maximum height. When it reaches maximum height, ఫస్ట్ ఇది కనుక్కుందాం. యావరేజ్ వెలాసిటీ వెన్ ఇట్ రీచెస్ మాక్సిమం హైట్. ఏం లేదురా, మాక్సిమం హైట్ ఎప్పుడైతే అది రీచ్ అవుతుందో ఎంత టైం పడుతుందో అది చెప్పండి చాలు. వెన్ ఇట్ రీచెస్ మాక్సిమం హైట్, జస్ట్ టెల్ మీ వాట్ టైమ్ ఇట్ టేక్స్. What time it takes to reach maximum height? I need answers from you. To reach maximum height from point of projection. Point of projection నుంచి maximum height రావాలంటే ఎంత టైం పడుతుంది?
average velocity to reach maximum height from point of projection. ప్రొజెక్షన్ చేసే పాయింట్ దగ్గర నుంచి మాక్సిమం హైట్ కి వెళ్ళేంత వరకు యావరేజ్ వెలాసిటీ కనుక్కున్నాడు. So what is the time taken to reach maximum height? Come on, answer please. Good, Hamsika. U sin theta by g. So ante the time is t is equal to u sin theta upon g. So let's substitute that here. V average is equal to u cos theta into I cap plus ఇక్కడ u sin theta ఉంది, ఇక్కడ u sin theta మైనస్ g by 2 into t ప్లేస్ లో ఏం రాయాలంటే u sin theta by g into j cap. Good, perfect. Ankit also given the answer, very good. So now let's calculate this. U sin g cancel అవుతుంది. So u sin theta minus u sin theta by 2 అంటే u sin theta by 2. So what you have here is u cos theta into I cap plus u sin theta by 2 into j cap. This is the average velocity during time of ascent. During time of ascent. Okay, during time of ascent this is the average velocity. So what you can say here is దీన్ని magnitude కనుక్కుందాం. Magnitude ఇది వెక్టర్ ఫామ్ లో ఉంది కదమ్మా. సో magnitude కనుక్కుందాం అంటే మాడ్యులస్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మాడ్యులస్? ఈ రెండిట్లో u కామన్ ఉంది కాబట్టి u బయటికి తీద్దాం. ఈ లోపల మిగిలింది ఏంటంటే రూట్ ఆఫ్ కాస్ థీటాని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా, u sin theta u బయటకు వచ్చింది కాబట్టి sin theta by 2 ని స్క్వేర్ చేస్తే sin square theta by 2. ఓకే, సో దీన్నే ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే ఈ 2 పైకి వెళ్తే 2 cos square theta అవుతుందమ్మా. సో u into root of 2 cos square theta plus sin square theta divided by root 2 అంటే ఇక్కడే డివైడెడ్ బై 2 ఉంటుంది, రూట్ లోనే ఉంటుంది అది. ఇప్పుడు 2 cos square theta plus sin square theta ని సింప్లీ 1 plus cos square theta అని రాసుకోవచ్చా? ఎలా అంటే sin square ని 1 minus cos square రాసుకోవచ్చా లేదా చెప్పండి? Can I write sin square theta as 1 minus cos square theta? Sin square theta ni 1 minus cos square theta అని రాయొచ్చా? Yes. Third step. 1, 2, 3 ఇదా magnitude రా. సపోజ్ 2 I cap plus 3 j cap ఉంటే దాన్ని magnitude ఎలా కనుక్కుంటాం? రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ కదా. అలాగే ఇక్కడ I ముందు cos theta ఉంది, ఇక్కడ j ముందు sin theta by 2 ఉంది, u బయటికి తీసే ఆల్రెడీ, దాన్ని magnitude కనుక్కున్నా అంతే. magnitude ఓకేనా? magnitude. సో అందుకే వెక్టర్స్ ఇంపార్టెంట్. సో sin square theta ని 1 minus cos square theta రాస్తే the magnitude of average velocity ఏమవుతుందంటే u అలాగే ఉంటుంది,
If I write sine square as 1 minus cos square, okay. So what is left is root of పని చేద్దాం. Yeah, correct. So this is I think I made a mistake. Here it should be 4, right? Then square, yeah, just square just the sine square theta by 2 whole square and the sine. Thank you, Ankit, thank you. That's what I was thinking. So అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ 4 వస్తుంది. Yeah, that's what yeah, everything is correct now. So ఇప్పుడు 4 cos square theta plus sin square theta. Sin square theta ని 1 minus cos square రాస్తే కింద 4 అలాగే ఉంటుంది. Root 4 is nothing but 2 కాబట్టి సో u by 2 బయటకు వచ్చేస్తుంది. 4 sin square ని 1 minus cos square వస్తే ఒక cos క్యాన్సిల్ అయితే లోపల 1 plus 3 cos square theta ఉంటుంది. ఈ స్టెప్ ఓకేనా? Meghan is asking, can you please explain this topic briefly again? No, I cannot explain. That's why I've uploaded to YouTube. So I'll send you the link in the group. You can check there. So u by 2 into root of 1 plus 3 cos square theta. So is this clear? Average velocity, okay na? Average velocity during time of ascent. Now next time the average velocity during time of flight. Good. So next we'll do the average velocity during time of flight. అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు రా పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి పాయింట్ ఆఫ్ ల్యాండింగ్ వరకు డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. యావరేజ్ వెలాసిటీకి మన అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం మనం చేసాం ఆల్రెడీ. సో టైం ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనుకుంటాను. I think if we just substitute the time, then it would be enough, right? So yeah, again we'll see what is average velocity and u cos theta I plus u sin theta minus gt by 2. Then okay. So what is the time of flight? Time of flight is TF, capital T and radham. Capital T is equal to capital T and time of flight is 2u sin theta by g. Correct? Good, Hamsika, good, Ankit. Yes, following very well. So the average velocity vector is, like I said, u cos theta into I cap plus u sin theta minus g by 2 into t place lo em rayalante 2u sin theta by g. And the answer is very simple. Can you tell me what's the answer? Okay. G is acceleration due to gravity. So G gets cancelled, U gets cancelled, also 2 gets cancelled. అంటే నీకు మిగిలింది ఒకటే టర్మ్ కదా.
u cos theta into I cap. So if you find out the magnitude of this, magnitude of I elago 1 kabatti, so the magnitude of average velocity would be u cos theta. Simple answer. U cos theta ఎప్పుడు వస్తుందన్న యావరేజ్ వెలాసిటీ కంప్లీట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి వస్తుంది. అదే ఓన్లీ హాఫ్ టైం అంటే టైమ్ ఆఫ్ అసెంట్ లేదా టైమ్ ఆఫ్ డిసెంట్ కి ఎంత వస్తుందంటే u/2 into root of 1 plus 3 cos square theta. ఓకే, ఇంకా కొన్ని అడిషనల్ థింగ్స్ మనం చూద్దాం ఇందులో ప్రొజెక్టైల్ మోషన్ లో. సో ఇప్పటి వరకు చెప్పింది ఓకే కదా? సో ఇంకా ఏం చూద్దామంటే టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆఫ్ సేమ్ హైట్. Between 2 points of same height. So what is the meaning of this? We'll see. So రెండు పాయింట్స్ ఉన్నాయి, ఆ రెండు పాయింట్స్ సేమ్ హైట్ లో ఉన్నాయి. ఆ సేమ్ హైట్ లో ఉన్న పాయింట్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దట్స్ ద క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ డ్రా ద ప్రొజెక్టైల్ పాత్. So let's say this is the projectile path. ఈ ప్రొజెక్టైల్ పార్టికల్ ఇలా ప్రొజెక్ట్ చేస్తే ఇలా వెళ్ళింది. ఇక్కడ ల్యాండ్ అయిందమ్మా. సో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అట్ దిస్ పాయింట్, ఇనిషియల్ పాయింట్, అండ్ ఫైనల్లీ ఇట్ ల్యాండెడ్ సమ్వేర్. నేను అడిగేది ఏంటంటే టైం ఇంటర్వెల్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆఫ్ సేమ్ హైట్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేటప్పుడు ఈ పాయింట్కి వచ్చింది, ఈ పాయింట్ ఎంతో కొంత హైట్ లో ఉంది, మాక్సిమం హైట్ కి వెళ్ళింది. అక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే హైట్ లో మళ్ళీ ఒకసారి ఉంటుంది అది. అలా హైట్స్ చాలా ఉంటాయి. ఈ రెండు హైట్స్ కూడా డబుల్, ఈ రెండు హైట్స్ కూడా డబుల్. అర్థమవుతుందా ఈ పాయింట్? సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంతో టైం పడుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి కూడా ఎంతో టైం పడుతుంది. అలా ఆ రెండింటికి మధ్య టైం ఇంటర్వెల్ ఎంత అని అడుగుతుంది. సో ఇలా కూడా రెండు పాయింట్స్ ఉంటాయి, ఆ రెండింటికి మధ్య ఎంతో కొంత టైం పడుతుంది. అంటే వెన్ ఎ ప్రొజెక్టైల్ ఇస్ projected from ground, it will reach the ground on the other side, and in between it will travel 2 points of same height. అలా చాలా సార్లు ఉంటాయి అవి. సో ఆ రెండింటికి మధ్య టైం ఇంటర్వెల్ ఎంత అని కనుక్కోవాలి. సో అది ఎలా చేయాలి చూద్దాం. సపోజ్ 2 హైట్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఇలా ఉన్నాయి ఆ 2 హైట్స్. ఓకే, ఆ రెండు ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎలా కనుక్కోవాలి మనం అంటే ఒక సింపుల్ ఈక్వేషన్ యూస్ చేసి కనుక్కోవచ్చు. సో డెఫినెట్ గా దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, అంటే న్యూమరికల్ ఎగ్జాంపుల్. సో ఈ హైట్ ఎంత అంటే h. అప్పుడు ఈ హైట్ కూడా ఎంత అవుతుందంటే h అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి టైం ఎంత అంటే t1 అన్న. t1 is the time taken to reach from starting point to this point. టైం ఎప్పుడు కూడా ఎక్కడ నుంచి మెజర్ చేస్తారంటే స్టార్టింగ్ నుంచి. సో t1 అనేది డిస్టెన్స్ కాదండి, టైం అండి. t1 is the time taken to reach from O to A. O నుంచి some point A and there is some point B here. So let t1 is time taken to reach
A from O. And T2, what is T2? Time taken to reach B from O ne. O నుంచి A రావడానికి T1, O నుంచి B రావడానికి T2. మరి A నుంచి B రావడానికి ఎంత అంటే then T2 minus T1, which is equal to delta T, time taken to cross the 2 points is a time taken to cross 2 points. Right? అది ఎలా కనుక్కోవాలి? దీనికి ఒక సింపుల్ అంటే ఇఫ్ యు నో యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇది వర్టికల్ కి సంబంధించింది కాబట్టి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ మనం ఏం రాస్తామంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈస్ y is equal to u sin theta into t minus half gt square. ఇదే కదా. ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర బి అనే పాయింట్ దగ్గర ఈ రెండు పాయింట్స్ దగ్గర వర్టికల్ డిస్ప్లేస్మెంట్ హెచ్చే కదా. ఎట్ పాయింట్ ఏ యాజ్ వెల్ యాజ్ ఎట్ పాయింట్ బి are these 2 points at same vertical height from the ground? Is that equal to h? So we can write h is equal to u sin theta into t minus half gt square, which can also be written as ఎలా రాస్తుంది అంటే gt ఇక్కడ రాస్తుంది gt square by 2 minus u sin theta, okay, into t. gt square by 2 minus u sin theta into t plus h is equal to 0. Correct? Also, this can be written as t square minus 2u sin theta by g plus 2h by g is equal to 0. ఇది t. ఆ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ రెండు ఒకటేనా చూడండి. అది అర్థమైందా మనకి? కెన్ యూ ఫైండ్ దట్ ఇది ఎక్స్ప్రెషన్ పైన ఏదైతే రాశానో ఇదే ఇది రెండు ఒకటే కదా. ఏంటో అర్థం కాలేదు పిల్లలకి. ఓకే, నౌ టెల్ మీ విచ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్ దిస్? ఏంటి ఈక్వేషన్ ఏమంటారు మనం మ్యాథమెటిక్స్ లో? ఈక్వేషన్ ఏమంటారు? ఇందులో హెచ్ తెలుసు, జీ తెలుసు, యూ తెలుసు, టీటా అన్ని తెలుసు. తెలియదు ఏంటంటే టీ. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ని మ్యాథమెటిక్స్ లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. అవును, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, వాట్ ఎవర్. దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ టీ. This is a quadratic expression in t. In t. అంటే t కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే? గుడ్ రాజీవ్ మేఘనా హంసిక. How many values for t? Since it is a quadratic expression in t, it will have 2 values. So the roots are t1 and t2. Simple. t1 ఒక రూట్, t2 ఒక రూట్.
దాన్ని సపరేట్ చేస్తే వచ్చేది డెల్టా టీ. అవునా? నౌ విల్ డూ అన్ ఎగ్జాంపుల్. సి ఒక ఎగ్జాంపుల్ లేదు అంటే ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. A particle is projected from ground with 20√2 meters per second, making 45 degrees with vertical. The time interval between 2 points at a height ten meters from ground. 10 కాదు 20 meters from ground, which projectile takes to cross. Particle ని ప్రొజెక్ట్ చేసాం. చూడండి క్వశ్చన్. You can take g is equal to 10 meter per second square, no problem. Yeah. So a particle is projected from ground with 20√2 meters per second, making an angle 45 degrees with vertical. The time interval between 2 points at a height of 20 meters from ground. Ground నుంచి 20 meter height ఉండే which projectile takes to cross అన్నాడు. అంటే T1 minus T2 అడుగుతున్నాడు. So we'll use the same thing here. What is u given as? U as 20√2 meters per second. Theta with vertical 45 కాబట్టి horizontal తో కూడా 45. And g కూడా 10 తీసుకోమన్నారు. Okay, fine. And the height which you are trying to do is 20 meters. అంటే 20 meters అది 2 సార్లు theta 45 మా. Yes. 2 సార్లు క్రాస్ అవుతుంది. ఆ 2 సార్లు క్రాస్ అయ్యే మధ్యలో టైం ఎంత అన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా పైన. t స్క్వేర్ మైనస్ 2u sin theta by g. పైన ఉన్నది యూజ్ చేస్తాను. 2 into u అంటే 20√2 into sin 45 degrees. డైరెక్ట్ గా రాస్తానమ్మా. sin 45 degrees అంటే u means initial, yeah. So I want you to solve this and tell me the answer. చేయండి.